స్టేజ్ ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, ఎంఓ గారికి, ఇక్కడ వచ్చినటువంటి తోటి ఉపాధ్యాయులకి, ముఖ్యమంత్రికి అందరికీ నమస్కారాలు. ముందుగా అవకాశం లేదన్నా కూడా వచ్చి అడిగా, ఇంతగా నాకు అర్హత ఉంది, రా విజయ ఆ విజయ్కి 20 కేజీలు బంగారాన్ని అందించడంలో ఆ రోజుల్లోనే నేను కృషి చేశాను. పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు, పెళ్లి చేయాలనుకున్నప్పుడు విజయ శేషగిరి సారు నాకు క్లాస్మేట్. ఎక్కడంటే ఏజే కాలేజ్ బిఎడ్లో మచిలీపట్నంలో నా క్లాస్మేట్. ఎక్సలెంట్ టీచర్ అండి. అక్కడ ఆయన బ్యాడ్ ఏంటంటే ఆయన స్కూల్ అసిస్టెంట్ అయితే 100 మంది విద్యార్థులను తయారు చేసేవాళ్ళు. ఎంత ఎక్సలెంట్ టీచర్ అంటే ఏ గ్రేడ్. అక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ చెప్తూ ఉంటే 4 క్లాసులు వినిపించేది. అక్కడ శాస్త్రి గారు అని ఒకళ్ళు ఉండేవాళ్ళు. పెద్దలు ఇలాగే ఉంటారు చూడటానికి. ఏం శాస్త్రమా, ఏం పంచుకంతము మీ ఊరతనం అని చెప్పి ప్రభుత్వం ఉండేవాళ్ళు. అంత మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అక్కడ మా క్లాస్మేట్ ఆయన పద్ధతులు అవన్నీ చూసాము. నెక్స్ట్ మళ్ళీ మాకు అప్పటికి జాబులు లేవు. 5 years మాకు లేదు బిఎస్సి. నెక్స్ట్ మళ్ళీ నాగార్జున విద్యాలయంలో సారు మేము అందరూ చేరాము. అప్పుడు ఇంకా కొంచెం దగ్గర పరిచయం అయింది. అప్పుడే నా ఫ్రెండ్కి సంబంధాలు ఎదుగుతూ ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ అంతా కానీ విజయతో కానీ విజయ శేషగిరి ఉన్నారు, చాలా మంచి టీచరు, ఆయన కానీ గురించి చేసుకుంటే బాగుండు అని చెప్పి ఆ రోజుల్లోనే నా ఫ్రెండ్కి అత్యంతమైన గిఫ్ట్. మీకు విజయ్ ఫిజికల్ గా తెలిసేమో కానీ మెంటల్ గా వెరీ వెరీ స్ట్రాంగ్, మామూలు వ్యక్తి కాదు శేషగిరి. అలా చూస్తాను సౌకర్యంగా ఉంటాడు కానీ చాలా చతురత గల వ్యక్తి కూడా, చాలా చతురత గల వ్యక్తి. మా ముగ్గురికే తెలుసు. విజయ్కి నాకు ఇంకొక ఫ్రెండ్ ఉండేది. ఆయన ఎంత జోహెల్ చేస్తారో, మాకు ఎప్పుడన్నా గోరు కొట్టినప్పుడు శేషం జోక్స్ చెప్పుకొని పడి నవ్వుతాం. అంత జోక్స్ ఉంటాయి, అంత జోవిల్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ అయిన మనిషి. ఆయన హై స్కూల్ టీచర్ అయితే 100 మంది విద్యార్థులు తయారు చేసేవాళ్ళు. మధ్యలో 3-4 సార్లు ఇంగ్లీష్ అసిస్టెంట్ గా వచ్చినప్పటికీ తిరస్కరించారు. ఆయన కుటుంబ బాధ్యతల వల్ల దూరం అవుతాను, కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల పెళ్లిళ్ళు అవన్నీ ఉన్నాయని. లేకపోతే ఆయన చాలా మంచి టీచరు. సరే, ప్రాథమిక విద్యలో కూడా మంచి టీచర్గా మీ అందరికీ తెలుసు. విజయాకి నాకు 40 ఏళ్ళు అనుకుంటాం. 40 ఏళ్ళ నుంచి మేము స్నేహితులు, కష్టాల్లో సుఖాల్లో అన్నిటిలో కలిసి ఉన్నాం. ఇందాక అడిగారు వాళ్ళు ఎప్పుడు గొడవలు రావని. ఉన్నది ఓపెన్ బుక్, గొడవలు అంటూ ఉండవు. ఒకరికి వస్తే ఒకరు తగ్గుతూ ఉంటారు. విజయ్ కూడా చూడటానికి మనకు అంత ఉంటుంది కానీ ఆయనకైతే చాలా సౌమ్యంగా ఉంది. ఆయన చెప్పినట్టు నడుచుకున్నది, వెనక చెప్పేదంతా ఆయనే. పైకి విజయ్ ఫిజికల్ గా అంతా విజయ్ చేస్తుందేమో అనుకుంటారు కానీ శేషు గారు చాలా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ అన్నిటిలో చాలా బెస్ట్ పర్సన్. ఆ రోజుల్లోనే నా ఫ్రెండ్కి నేను ఆ బెస్ట్ పర్సన్ ఇవ్వడంలో నా ఊరు సహాయం కూడా చేశాను. ఇంకొకటి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాని ఉత్తమ ఉపాధ్యాయుడు అండి. అంతే, ఉత్తమ ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు రావాలి. మామూలుగా అయితే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రానటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడు అన్నమాట. అతను పిల్లల మనసుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఆయన చేసిన గ్రామాల్లో కానీ ఆయన ఎప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుడే. అవార్డుల కోసం ఆయన ఎప్పుడు పనిచేయలేదు. అవార్డు రాకపోయినప్పటికీ ఆయన పనిచేసిన ప్రాంతంలో ప్రతి స్టూడెంట్ లో, పేరెంట్స్ అందరిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా గడ్డపల్లి శేషగిరిరావు ఎంతో ఉన్నత స్థానాన్ని అలంకరించారు. అందుకే సమయాభావం అయినా ఇప్పటికీ ప్రకటిస్తున్న మాట చెప్పాలని నన్ను మన్నించండి. కంగ్రాచులేషన్స్ ఇండియా. నేను చేసినటువంటి 40 ఏళ్ళ మా స్నేహ బంధంలో ఎప్పుడూ ఎటువంటి పొరపచ్చారు లేవు. వాళ్ళ కుటుంబంలో కూడా అలాగే ఉంటారు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ విజయ్కి, శేషగిరికి రాబోయే కాలంలో ఇంకా ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండి బాగా తీర్థయాత్రలు అవన్నీ చేసి ఇప్పుడు దాకా కుటుంబానికి సేవలు చేశారు. ఇంకా నుంచి పర్సనల్ లైఫ్ మళ్ళీ మ్యారేజ్ అయినప్పుడు ఎలా ఉన్నారో అలా మొదలుపెట్టి ఇంకొక 10 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ కుటుంబ బాధ్యతలు తీసుకుంటారని ఆయురారోగ్యాలతో నా స్నేహితురాలు, మా సారు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ